హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ రైసింగ్ థాట్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ కేక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే జెల్లీ ఫ్రూట్ కేక్. చాలా బాగుంటుంది. దీన్నే గ్లాస్ కేక్ అని కూడా అంటారు. ఫ్రూట్స్తో ఇలాగా జెల్లీ కేక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కేక్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఈ కేక్ని. హార్డ్లీ 10 to 15 minutes లోపు అయితే చేసుకోవచ్చు. జస్ట్ మనం ఫ్రూట్స్ని కట్ చేసుకోవాలంటే 10 minutesలో ఈ కేక్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫ్రూట్స్ తినని వాళ్ళు కూడా ఇలాగా జెల్లీ కేక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలకి ఇలాంటి డిఫరెంట్ స్టైల్ జెల్లీ కేక్స్ని చేసి పెట్టండి, చాలా బాగా ఇష్టపడతారు. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి లేట్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ యమ్మీ జెల్లీ ఫ్రూట్ కేక్ని తప్పకుండా అందరూ ఇష్టపడతారు. మరి లేట్ చేయకుండా మన జెల్లీ కేక్ని ప్రిపేర్ చేసుకుందామా? ఈ కేక్లో మీకు నచ్చిన ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ఈ ఫ్రూట్స్ తీసుకున్నాను. చక్కగా ఈ ఫ్రూట్స్ని మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలంతే. నేనైతే కివి, ఇంకా గ్రేప్స్, దానిమ్మ, ఇంకా డ్రాగన్ ఫ్రూట్, బనానా, యాపిల్ ఇవన్నీ తీసుకున్నాను. చూసారు కదా, ఇలాగ చక్కగా మనం ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కట్ చేయడమే కొద్దిగా టైం పడుతుంది అంతే. రెసిపీ అయితే చాలా సింపుల్గా, చాలా క్విక్గా అయిపోతుంది. ఇందులో మీరు ఇంకా స్ట్రాబెర్రీస్ అలాంటివి, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి డ్రై ఫ్రూట్స్తో కూడా. తర్వాత వచ్చి ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట. అగర్ అగర్ పౌడర్ అని మనకు బయట దొరుకుతుంది మార్కెట్స్లో, లేదంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది పౌడర్ లాగా అయినా ఉంటుంది, ఇలాగ గ్రాస్ లాగా కూడా దొరుకుతుంది మనకు. నాకైతే లోకల్ సూపర్ మార్కెట్స్లో ఇదైతే దొరికింది. మీకు ఆన్లైన్లో పౌడర్స్ కూడా దొరుకుతాయి, అవి కూడా బై చేసుకొని మీరు హ్యాపీగా కేక్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మెయిన్ ఈ జెల్లీలోనే అండి అంతా ఉండేది. చూసారు కదా, నేనైతే 20 grams ఈ అగర్ అగర్ జెల్ని తీసుకున్నాను. చూసారా, ఇలాగా అగర్ అగర్ పౌడర్ అని మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. చాలా ఫ్లేవర్స్తో దొరుకుతాయి, కావాలంటే తీసుకోవచ్చు ఆన్లైన్లో, లేదంటే మనకు లోకల్గా ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది చాలా ఈజీగా. చూసారా, ఇలాగా పీసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేనైతే 1 liter వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 literకి అయితే 20 grams మనకైతే పడుతుంది. ఇదైతే పర్ఫెక్ట్ క్వాంటిటీ. ఇప్పుడు కొద్దిగా షుగర్ వేస్తున్నాను. మీ టేస్ట్కి తగినట్టు షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే 1 cup యాడ్ చేశాను. ఈ షుగర్ అంతా కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకున్న అగర్ అగర్ గ్రాస్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. బాగా కలుపుతూ మనమైతే ఈ వాటర్లో మొత్తం మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. జస్ట్ ఒక 5 to 6 minutes ఉడికితే సరిపోతుంది. మనకు కొంచెం థిక్నెస్ వచ్చేస్తుంది వాటర్ అంతా, అప్పటి వరకు మనం కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, జెల్ అంతా మొత్తం మెల్ట్ అయిపోయింది. వాటర్ అనేది కొద్దిగా థిక్గా అవ్వాలి, మనకు తెలిసిపోతుంది కన్సిస్టెన్సీ. అప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూల్ అవ్వనివ్వాలన్నమాట. జస్ట్ ఒక 80% వరకు కూల్ అయితే చాలు, సరిపోతుంది. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము ఈ జెల్లోకి ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక కేక్ మౌల్డ్ తీసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో కేక్ని అయితే రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఈ కేక్ మౌల్డ్లో వేస్తున్నాను. ఫస్ట్ లేయర్ ఒకసారి జెల్ వేయాలన్నమాట. డైరెక్ట్గా ఫస్ట్ లేయరే ఫ్రూట్స్ పెట్టద్దు. ఫస్ట్ ఇలాగ జెల్ వేసిన తర్వాత కొద్దిగా సెట్ చేసి మళ్ళీ ఒక్కొక్కటిగా మనం ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ బాటమ్ లేయరే మనకు రివర్స్ తిప్పితే పైకి వస్తుంది కదండి. సో ఫస్ట్ బాటమ్ లేయర్ని నీట్గా డెకరేట్ చేసుకోండి మీకు నచ్చిన షేప్లో.
చూసారు కదా, నేను ఇలాగా కివీతో అయితే డెకరేట్ చేస్తున్నాను. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. చూసారా, ఇలాగా నేను సైడ్స్లో కూడా కివీని అయితే డెకరేట్ చేస్తున్నాను. మనకు కేక్కి సైడ్ కూడా ఈ కివీ అనేది బాగా కనపడుతుంది. ఇలాగా మీకు నచ్చిన ఫ్రూట్స్తో ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే గ్రేప్స్ని పెడుతున్నాను. చాలా జాగ్రత్తగా ఈ ఫ్రూట్స్ని అరేంజ్ చేసుకోవాలి. మొత్తం ఈ కేక్లో ఈ ఫ్రూట్స్ని సెట్ చేసుకోవడంలోనే ఉంటుంది. చూసారు కదా, నీట్గా వన్ లేయర్ని ఫ్రూట్స్ని బాగా సెట్ చేయాలి. అప్పుడే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రూట్స్ అంతా గ్యాప్ లేకుండా ఒక లేయర్ వేసుకోవాలి. తర్వాత స్లోగా జెల్ని ఆ ఫ్రూట్స్ పైన ఒక లేయర్ లాగా వేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగా ఫ్రూట్స్ అంతా చక్కగా ఒక లేయర్గా స్ప్రెడ్ చేసుకొని స్లోగా మనం ప్రిపేర్ చేసుకున్న జెల్ని స్లోగా వేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఫ్రూట్స్ని ఫస్ట్ సెట్ చేసుకొని నెమ్మదిగా మనం జెల్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే లోపల గ్యాప్స్ లేకుండా జెల్ అనేది ఫిల్ అవుతుంది. చూసారు కదా, ఇలాగా కొద్దిగా ఫ్రూట్స్ని ప్రెస్ చేయండి. అప్పుడే మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగే సేమ్ మిగిలిన ఫ్రూట్స్ అన్నిటినీ లేయర్స్గా వేసుకుంటూ జెల్ని ఒక లేయర్, ఫ్రూట్స్ ఒక లేయర్గా వేసుకుంటూ మన కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూసేకి చాలా సింపుల్గానే ఉంటుంది, బట్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. జెల్ అనేది ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా సెట్ చేసుకోవాలి ఫ్రూట్స్తో. ఇందులో మీరు ఆరెంజెస్, స్ట్రాబెర్రీస్, ఇంకా పైనాపిల్, పపాయ ఏ ఫ్రూట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూసారా, మళ్ళీ ఒక లేయర్ జెల్ వేస్తున్నాను. మనం జనరల్గా ఫ్రూట్ సలాడ్స్ అలాంటి వాటిలోనే కదండి ఇలాగా మిక్స్డ్ ఫ్రూట్స్ తింటూ ఉంటాము. ఇలాగా డిఫరెంట్గా మిక్స్డ్ ఫ్రూట్స్తో కేక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అది ఇంకా జెల్లీ కేక్ అంటే ఇంకా చాలా బాగుంటుంది. ఓ పక్కన స్వీట్గా ఈ ఫ్రూట్స్ని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇందులో మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలాగా మళ్ళీ ఒక లేయర్ ఫ్రూట్స్ వేసుకొని కొద్దిగా ట్యాప్ చేస్తూ ప్రెస్ చేసుకోండి. అప్పుడే జెల్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలాగ మిగిలిన ఫ్రూట్స్ అన్నిటినీ ఒకసారి బాగా సెట్ చేసుకొని మళ్ళీ ఒక లేయర్ జెల్ వేసుకోవాలి. చూసారా, ఫ్రూట్స్ అన్నిటినీ వేసేసాక పైన మళ్ళీ నీట్గా ట్యాప్ చేస్తూ ఒక లేయర్ జెల్ వేసుకొని ఇలాగ ఒకసారి ట్యాప్ చేయండి. మిగిలిన జెల్ ఏమైనా ఉంటే కూడా పైన వేసేయండి, నీట్గా గ్లాసీగా కనపడుతుంది కేక్ అనేది. ఒకసారి బాగా ప్రెస్ చేయండి. ఇలాగ చక్కగా ఫ్రూట్స్ అన్నిటినీ ఈక్వల్గా ప్రెస్ చేస్తూ జెల్ అనేది పైన వేస్తూ ఉండండి. చూసారు కదా, అంతే అండి, సింపుల్గా మనం వేస్తూ ఉంటేనే మనకైతే ఈ జెల్ అనేది కొద్దిగా ఫామ్ అవుతుంది. బయట రూమ్ టెంపరేచర్లో కూడా ఈ జెల్ అనేది గడ్డ కడుతుంది. మనకి ఇంకా త్వరగా కావాలంటే రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. చూసారా, నేనైతే ఒక 6 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసాను. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి ఇంకా త్వరగా జెల్లీ అనేది ఫామ్ అవుతుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ జెల్లీ కేక్. పిల్లలకైతే ఇలాంటివి చేసి పెడితే చాలా ఇష్టంగా, వాళ్ళకు ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది, హ్యాపీగా తినేస్తారు. 6 hours later. చూసారా, నేను 6 to 7 అవర్స్ అయితే ఫ్రీజర్లో పెట్టాను. తర్వాత ఇలాగ ఒక నైఫ్ తీసుకుని జాగ్రత్తగా సైడ్స్లో మనం కొద్దిగా లూజ్ చేయాలి కేక్ని. అప్పుడే మనకు చక్కగా డిమోల్డ్ అవుతుంది. ఇలాగా చాలా జాగ్రత్తగా సైడ్స్లో చుట్టూ ఒకసారి అనండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది కేక్ అనేది బయటకి. ఇలాగ మొత్తం ఒకసారి ట్యాప్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి రివర్స్ చేసి కేక్ని అయితే డిమోల్డ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చేస్తుందో, మీరే చూడండి. పైన అలాగా ఒకసారి ట్యాప్ చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది కేక్ అనేది. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో కేక్.
మనం బాటమ్ లేయర్ని ఇలాగా డెకరేట్ చేసుకున్నాం కదండి, చాలా బాగుంది కలర్ఫుల్గా. ఎమ్మీ ఎమ్మీ గ్లాస్ కేక్ ఇంకా ట్రాన్స్పరెంట్ ఫ్రూట్ కేక్ అనేది రెడీ అయింది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ జెల్లీ కేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కేక్ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే కేక్ రెసిపీ. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఈజీగా చేసుకొని తినేయచ్చు. సమ్మర్లో ఇలాంటి కేక్స్ని ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. హెల్త్ కూడా చాలా మంచిది, ఎందుకంటే ఫ్రూట్స్ అంతా ఉన్నాయి కదా, సో పిల్లలు కూడా హ్యాపీగా తినేయచ్చు. ఈ సమ్మర్కి ఇలాంటి జెల్లీ కేక్స్ని పిల్లలకి చేసి పెట్టండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. See you all very soon. Take care. Bye.